గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. చాలా వాస్ట్‌గా ఉన్నటువంటి గ్రూప్స్ సిలబస్‌ను ఏ విధంగా చదవాలి? ఏ విధంగా ఓవర్‌కమ్ కావాలని జెప్పేసేసి చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయి ఒకానొక టైం లోపల ఇంత వాస్ట్ సిలబస్‌ను మనము పూర్తి చేయలేక మనము క్విట్ కావడం జరుగుతుందండి. పోటీ పరీక్షలను అనేసరికి మనకు ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఈ మధ్య ఎగ్జామ్స్ ట్రెండ్ మారిపోయింది. చాలా కన్‌ఫ్యూజన్‌గా కాన్సెప్ట్ బేస్డ్‌గానే ఇస్తున్నాడు. అయితే నేనేమంటానంటే ఆ కాన్సెప్ట్ చదివేటప్పుడు అందులోపల ఒక 4, 5 విషయాలు సింపుల్ అక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటి గానీ, అక్కడ ఉన్నటువంటి కోడ్స్ ద్వారా ఏ విధంగా జ్ఞాపకం పెట్టుకుంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఆఫ్టర్ దట్ మనకి రిమైనింగ్ 5, 6 పాయింట్స్ కొంచెం అనాలిసిస్, అప్లికేషన్ మెథడ్స్ అన్నీ కూడా కొంచెం సబ్జెక్ట్ ఇన్ డెప్త్‌గా మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్‌గా ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఆ చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండి మనము కొంచెం నిరుత్సాహానికి వెళ్ళడం జరుగుతుంది. దానికి ఒకటే ఒక ఉపాయం, తెలుగు భాష చాలా గొప్పది. అందులో ఉన్నటువంటి అక్షరాలతోటే కొంచెం రైమింగ్‌గా, రిథమింగ్‌గా జ్ఞాపకం పెట్టుకోవడం. అక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటి ఆన్సర్‌ని టైప్ చేయడం ది బెస్ట్ మెథడ్. ఈ మెథడ్ ఫాలో అయిపోయి ఎగ్జామ్‌లో మీరు సక్సెస్‌ఫుల్ అవుతారని ఆశిస్తూ లెట్ అస్ స్టార్ట్ ది వీడియో. మనకు కారన్ వాలిస్ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు అతను ఒక వ్యవస్థను స్టార్ట్ చేశాడు. అదే పోలీస్ వ్యవస్థ. పోలీస్ ఇక్కడనే ఉంటది ఆన్సర్ అండి. ఇక్కడ ఈ 2 పదాలతో జ్ఞాపకం పెట్టుకోండి. పోలీస్. పోలీస్ వ్యవస్థను ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరండి? కారన్ పోలీస్. ఒక 2, 3 టైమ్స్ అంటే మీ ఫైనల్ మెమోరీకెళ్ళిపోతుంది. నెక్స్ట్ డల్హౌసీ జనరల్‌గా ఉన్నప్పుడు ఒక సిద్ధాంతాన్ని తీసుకున్నాడు. దాన్ని ఇంగ్లీష్‌లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సెస్ అంటారు. తెలుగులో రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అక్కడ ఉన్నటువంటి యొక్క వారసత్వంగా ఎవరు లేకపోతే దాన్ని స్వాధీనం చేసుకోవడం. ఆ ప్రాంతాన్ని దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సెస్ అంటారు. డాక్ట్రైన్, లా ఫర్ ల్యాప్సెస్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఆ విధంగా స్వాధీనం చేసుకున్న మొట్టమొదటి సంస్థానం సాఫర్ సతారా రాజ్యాన్ని, సతారా సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, వారసత్వం ఎవరు లేకపోతే ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు కల్పేసుకోవడం. డల్హౌసీ, డాఫర్ డాక్ట్రిన్, లవ్ ఫర్ ఇక్కడ డల్హౌసీ, లా ఫర్ ల్యాప్సెస్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం స్వీకరించిన మొట్టమొదటి రాజ్యం ఏదండి? సతారా. నెక్స్ట్ 14 లూయి రాజు కాలంలో ప్రారంభించినటువంటి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, కోల్బర్ట్ అతని మంత్రిగా ఉన్నప్పుడు 14 లూయి ఏ రాజు కాలంలో ప్రారంభించారు? 14 లూయి రాజు కాలంలో మనకు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించారు. ఇది భారతదేశానికి వచ్చినటువంటి ఫైనల్ విదేశీయులు. అంటే మన దగ్గరికి పీడీఈడిఎఫ్ అని చెప్పేసి చిన్న కోడ్ ఉంటుంది. పోర్చుగీస్ వారు మొట్టమొదటి వారు విదేశీయులు భారతదేశానికి వచ్చిన వాళ్ళు. ఆంగ్లేయులు, తర్వాత పీడీఈడిఎఫ్ పోర్చుగీస్ వాళ్ళు, డెన్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, తర్వాత ఫైనల్గా వచ్చిన వాళ్ళు ఎవరండి? ఫ్రాన్స్ వాళ్ళు. 14 లూయి కాలంలో ప్రారంభించినటువంటి కోల్బర్ట్ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించారు. వీళ్ళు ఫైనల్గా వచ్చిన వాళ్ళు. ఇట్లా ఎఫ్ ద్వారా ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. 14 లూయి రాజు, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫైనల్గా వచ్చిన అంటే చివరిగా వచ్చిన వాళ్ళు. క్రీడాభిరామం, క్రీడా విరామం అనుకుందాం. వినుకొండ వల్లభాచార్యులు వచ్చినటువంటి గొప్ప రచన క్రీడాభిరామం అనుకోండి. వినుకొండ వల్లభాచార్యులు రచించారు. ఇది తెలుగులో మొట్టమొదటి వీధి నాటకం. దీని విశిష్టత ఏంటిదంటే తెలుగులో మొట్టమొదటి వీధి నాటకం ఏది? క్రీడా విరామం అనుకోండి. వినుకొండ వల్లభాచార్యులు మొట్టమొదటి వీధి నాటకం. ఈ విధంగా టైప్ చేసి సింబల్ జ్ఞాపకం పెట్టుకోండి. సరోజిని నాయుడుని భారత కోకిల అన్నది బాపూజీ. సరోజిని నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా. భారత కోకిల అన్నది ఎవరు? బాపూజీ అన్నారు. మనకు మామూలుగా చదివినప్పుడు సూపర్ అనిపిస్తుంది, కానీ ఆప్షన్స్లో 4 ఇచ్చేసేసి సరోజిని నాయుడు ఎవరన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడా? ఆప్షన్ 4 చూసేసరికి అప్పటి వరకు తెలిసినప్పటికీ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి రవీంద్రనాథ్ ఠాగూర్ని ఏదో ఆన్సర్ చేసేస్తాము. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్. బాపూజీ. సరోజిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేది ఎవరండి? భారత కోకిల అనేది ఎవరు? బాపూజీ. నందవంశంలో చివరి వాడు ధనానందుడు. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. జంబ్లింగ్ జల్లి పదాలు. నందవంశంలో చివరి వాడు ధనానందుడు. అలెగ్జాండర్ సమకాలికుడు. నందవంశంలో చివరైనటువంటి ధనానందుడే. తర్వాత మౌర్య సామ్రాజ్యం నుండి చంద్రగుప్తుడు చాణక్యుడి సహాయంతో ఇతన్ని వధించేసి తర్వాత మౌర్య వంశాన్ని ప్రారంభిస్తాడు. హిస్టరీలో కొంచెం డీప్ వెళ్తే సింపుల్గా అర్థమవుతుంది. నందవంశంలో చివరి వారు ఎవరండి? ధనానందుడు. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది జంబ్లింగ్ చేస్తే. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత దాదాబాయి నౌరోజీ గారు ఇద్దరు 3 ఐఎన్సీ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఫస్ట్ లా ఫర్ లాహోర్ 1929లో లాహోర్ సమావేశానికి ఒకసారి అధ్యక్షత వహించాడు. సెకండ్ లా ఫర్ లక్నో అనుకోండి. లాహోర్, సెకండ్ లా ఫర్ లక్నో, ఇది 1936. మూడవది కొంచెం ఫైజాపూర్ అని బైహాడ్ చేయండి. ఈ 3 ఐఎన్సీ సమావేశాలకు అధ్యక్షత వహించిన వారు ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. తర్వాత దాదాబాయి నౌరోజీ కూడా 3 సమావేశాలకు అధ్యక్షత వహించారు. వీళ్ళిద్దరు 3 సమావేశాలు. ఇక్కడ లా ఫర్ లాహోర్, లా ఫర్ లక్నో,
మూడవది ఫైజాపూర్ 29, 36, 37 ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ అక్కడ ఉన్న అక్షరాలతో సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ సుభాష్ చంద్రబోసు 2 ఐఎన్సీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. సింపుల్గా కొంచెం రిథమిక్గా ఉంటుంది. హరిహర త్రిపుర, గుజరాత్లోని హరిహర త్రిపుర, హరిహర త్రిపుర, హరిహర త్రిపుర, హరిహర ప్రాంతంలో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశానికి, తర్వాత త్రిపుర ప్రాంతంలో జరిగిన ఐఎన్సీ సమావేశానికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్ మనకు హార్డింజ్, లార్డ్ హార్డింజ్ కాలం లోపల ఈ హార్డింజ్ ఇక్కడ చూడండి ఈఎన్జీ అనుకోండి. సివిల్ సర్వీసెస్ ఇంగ్లీష్ భాషలో ఉండాలని చెప్పినటువంటి గవర్నర్ జనరల్ ఎవరండి? హార్డింజ్. ఈఎన్జీ సివిల్ సర్వీసెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలని చెప్పింది ఎవరండి? లార్డ్ హార్డింజ్ గారు అని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ మొదటి రాజేంద్ర చోళుడు మనకు చోళ వంశంలో వస్తాడు, గొప్ప రాజు. మొదటి రాజేంద్ర చోళుడు అనుకోండి. ఇక్కడ దా ఫర్ దక్షిణ భారత నెపోలియన్ అని మనకు బిరుదు. ఏం బిరుదు అండి? మొదటి రాజేంద్ర చోళుడికి దా ఫర్ దక్షిణ భారతదేశ, నా ఫర్ నెపోలియన్ బిరుదు. తర్వాత ఇక్కడ ఒకటి రోమన్ అంకె రాసుకోండి. 1 ఫర్ మనకు మొదటి రాజరాజ నరేంద్రుడు, మనకు నన్నయాస్థాన కవిగా ఉన్నటువంటి రాజు ఎవరండి? మొదటి రాజరాజ నరేంద్రుడు. ఇతన్ని వేంగి ప్రాంతానికి, అంటే తూర్పు చాళుక్యులు ఆ ప్రాంతానికి రాజుగా చేసేసి తన కుమార్తె నుంచి వివాహం జరిపిస్తాడు. ఎవరు? మొదటి రాజేంద్ర చోళుడు. ఎవరిని? ఇక్కడ మొదటి రాజేంద్ర చోళుడు మొదటి రాజరాజ నరేంద్రుణ్ణి, మొదటి రాజరాజ నరేంద్రుణ్ణి తూర్పు చాళుక్య వంశానికి అక్కడ రాజుగా ప్రకటించి తన కుమార్తె నుంచి వివాహం చేస్తాడు. ఇక్కడ నా అనే అక్షరాలు ఉన్నాయి కాబట్టి దక్షిణ భారత నెపోలియన్ పిలుస్తారు. ఇక్కడ 1 రోమన్ ఇంకా 1 కదా, ఇక్కడ ఇంకోటి 3 అని పెట్టుకోండి. 3 ఫర్ త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కూడా కలదు. ఎవరికండి? మొదటి రాజేంద్ర చోళుడికి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కలదు. తర్వాత ఇతనికి గంగైకొండ అనే బిరుదు కూడా ఉంటుంది. ఏముంటుందండి? గంగైకొండ. రిపీట్ చేస్తుంటే మీకు సింపుల్గా జ్ఞాపకం ఉండిపోతుంది. రాధాస్వామి సత్సంగ్, సో మనకు మధ్యలో తర్వాత 1800 పీరియడ్ లోపల వచ్చినటువంటి కొన్ని మంచి సంస్థలలో ఒక గొప్ప సంస్థ రాధాస్వామి సత్సంగ్. సో ఇక్కడ తా అనే అక్షరం ఉంటుంది, సా అనే అక్షరం ఉంటుంది. దీంతో ఏం జ్ఞాపకం పెట్టుకుంటే స్థాపించినవాడు తులసిరామ్. తులసిరామ్ లా ఒకటి యాడ్ చేయండి. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది, తులసిరామ్. సత్సంగ్ ఏఎన్జీ బదులు లాస్ట్ కేజీ అని రాసుకోండి. ఆగ్రా. ఎక్కడ స్థాపించాడండి సంస్థను? ఆగ్రా. సత్సంగ్ ఏజీ ఫర్ ఆగ్రా. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేద్దాం టోటల్గా. వాలిస్ పోలీస్ వ్యవస్థ, డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సిస్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సాఫా సతారా. F3 అనుకోండి. 14 ఈ కాలంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇదే ఫైనల్గా వచ్చినటువంటి భారతదేశానికి విదేశీయులు. క్రీడా విరామం వినుకొండ వల్లభాచార్యులు వీధి నాటకం. సరోజిని నాయుడికి భారత కోకిల బాపూజీ అన్నాడు. నందవంశంలో చివరివాడు ధననందుడు. హరిహర త్రిపుర లోపల ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది సుభాష్ చంద్రబోస్. జవహర్లాల్ నెహ్రూ లాహోర్ సమావేశానికి, లక్నో సమావేశానికి, ఫైజాపూర్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. మొదటి రాజేంద్ర చోళుడు, సో మొదటి రాజరాజ నరేంద్రుడిని తూర్పు చాళుక్య రాజానికి నన్నయ్య ఇతని ఆస్థానంలో ఉండేవాడు. తన కుమార్తె నుంచి వివాహం చేసి ఇక్కడ రాజుగా చేశాడు. ఇతనికి గల బిరుదు దా ఫర్ దక్షిణ భారతదేశ, నా ఫర్ నెపోలియన్. ఇది రోమన్ అంకె 1, రోమన్ అంకె 3 ఫర్ త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు. గంగైకొండ, సో గంగైకొండ అనేటువంటి బిరుదు కూడా కలదు. హార్డింజ్ కాలంలో సివిల్ సర్వీసెస్ ఇంగ్లీష్లో ప్రవేశపెట్టారు. రాధాస్వామి సత్సంగ్ను స్థాపించింది తులసిరామ్. ఏజీ ఫర్ ఆగ్రా. సత్సంగ్ ఏఎన్జీ, యాక్చువల్గా ఎన్ కొంచెం పక్కకు పెట్టేస్తే ఏజీ వస్తుంది, ఆగ్రా. ఈ విధంగా సింపుల్గా ఒక నిమిషంలో ఒక 15 నిమిషాలు జ్ఞాపకం పెట్టుకొని సక్సెస్ఫుల్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్స్ టు ఆల్.